జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం మరోసారి కొనసాగింది. సిట్ విచారణ పేరుతో అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ టెస్ట్ సమయంలో జర్నలిస్టులను రౌడీల్లా ట్రీట్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న జర్నలిస్ట్ సుధీర్ ను పోలీసులు అడ్డుకున్నారు. సుధీర్ మెడపై చేయి వేసి బిగించి ఈడ్చుకెళ్లారు. కరుడు కట్టిన నేరగాళ్లను గుంజుకెళ్లినట్లు జర్నలిస్టులపై పోలీసులు జులుం చేశారు. ఇదేం పైశాచికత్వం, ఇదేం దురహంకారం, ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు జర్నలిస్టులపై ఇలా రెచ్చిపోతున్నారు? జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం మరోసారి కొనసాగింది. సిట్ విచారణ పేరుతో అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ టెస్టులు పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో జర్నలిస్టులను రౌడీల్లా ట్రీట్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న జర్నలిస్ట్ సుధీర్ ను పోలీసులు అడ్డుకున్నారు. సుధీర్ మెడపై చేయి వేసి బిగించి ఈడ్చుకెళ్లారు. కరుడు కట్టిన నేరగాళ్లను గుంజుకెళ్లినట్లు జర్నలిస్టులపై పోలీసులు జులుం చేశారు. ఇదేం పైశాచికత్వం, ఇదేం దురహంకారం, ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు జర్నలిస్టులపై ఇలా రెచ్చిపోతున్నారు? జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం మరోసారి కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అసలు వాళ్ళు తీసుకెళ్తుంది జర్నలిస్టులను అనుకుంటున్నారా, రౌడీలను అనుకుంటున్నారా? సింధుర, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ సిసిఎస్ బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను కూడా కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లడం జరిగింది. కనీసం ఎలా తీసుకెళ్లారనంటే ఒక తీవ్రవాదుల్లాగా హుటాన్ డైవర్షన్ చేసే విధంగా కూడా, అంటే అందరినీ ఒక గేట్ వద్ద ఉంచి మిగతా ఫస్ట్ అంటే ఎంట్రీ నుండి కూడా హుట్టిన ఒక తీవ్రవాదులకు తీసుకెళ్లినట్టు కూడా హుట్టిన ఆన్నించెల్లి తీసుకుపోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు పోలీసు యంత్రాంగం కానీ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణలోనే ఉంటారు, తెలంగాణ జర్నలిస్టులే, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తారు, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారు. కానీ ఈ విధంగా వాళ్ళందరినీ కూడా హుటాహుటిగా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఏమొచ్చిందంటూ కూడా ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు కానీ జర్నలిస్టు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే చూసుకుంటే సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు కూడా జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా ఇక్కడనే వేచున్నారు. ఎందుకంటే వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడు కూడా అక్కడ ప్రతి ఒక్క పోలీసులు కూడా కొంతవరకు పూర్తి వరకు డైవర్ట్ చేసి కూడా అందరినీ ఇక్కడ నుండి డైవర్ట్ చేసి కూడా హుట్టాను కూడా తీసుకెళ్లడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులే కాకుండా అక్రమ దాడులు, అక్రమ కేసులు, ఆ జైలుకు పంపించడం ఇలాంటి అనేకమైన కూడా అంశాలు జరుగుతున్నాయి. మరొక విధంగా లోపల కూడా అంటే ఇంతకుముందు ఏదైతే జర్నలిస్టు దొంతు రమేష్ మాట్లాడిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్టు చేశారు, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, లోపట విచారణలో అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగారు, అసలు కావాలనే కుట్రపూరితంగానే మా పైన అక్రమ కేసులు పెట్టారంటూ కూడా ఇప్పటికే తను తెలియజేశారు. ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే సాయంత్రం 6 గంటల సమయంలో కూడా ఎవరైతే పరిపూర్ణ చారి ఉన్నారో చారిని కూడా వదిలేయడం కూడా జరిగింది. ఇద్దరు మాత్రమే, అంటే ఇటు దొంతు రమేష్ కానివ్వండి అటు సుధీర్ కానీ వీళ్ళిద్దరిని మాత్రమే పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లోనే కింగ్కోటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా మళ్ళీ తీసుకొచ్చారు. ఏదైతే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే పోలీసులు కావాలనే అనే దాన్ని కూడా తీవ్రంగా జర్నలిస్టు సంఘాల యూనియన్లు అన్ని కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరొక విధంగా చూసుకుంటే
ఏదైతే అంటే ఒక అంటే రాత్రి సమయంలో కూడా అంటే నిన్న రాత్రి సమయంలో కూడా పోయి అర్ధరాత్రి పోయి తలుపులు పగలగొట్టి తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది అంటూ కూడా జర్నలిస్ట్ యూనియన్ సంఘాలను కూడా ఇప్పటికే మండిపడుతున్నాయి. ఉదయం సమయం నుండి కూడా ఇక్కడ ఈ విచారణలో భాగంగా ముగ్గురిని విచారణ చేశారు. ముగ్గురిని పరిపూర్ణచారిని పంపించడం జరిగింది. మరో ఇద్దరిని కూడా విచారణ చేశారు. విచారణలో భాగంగా కూడా తిక్కమక్క క్వశ్చన్లు అడిగారు. తిప్పి ముక్కేడుందంటే తిప్పి తీసుకొచ్చి ఇదే అన్నట్టు విధంగా అటువంటి ప్రశ్నలు అడిగారు అన్నట్టు కూడా ఇప్పటికే ఎవరైతే జర్నలిస్టు దొంతు రమేష్ కూడా తెలియజేశారు. అక్రమ అరెస్టులు సరికాదు, రాష్ట్ర ప్రభుత్వము కావాలని కుట్రపూరితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా పైన అరెస్టు చేస్తుందంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. ఎప్పటికైనా కూడా అంటే జర్నలిస్టుల పైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యున్నత స్థానం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం జర్నలిస్టుల పైన అక్రమ కేసులు, అక్రమ కుట్రలు ఇదే విధంగా జరుగుతుంది. ఏదైతే పెన్ను పైన గన్ను పెట్టి హోంమంత్రి అంటే హోంశాఖ ముఖ్యమంత్రి చేతులు ఉందో పెన్ను పైన గన్ను పెట్టి కూడా షూట్ చేసే పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ అంటే ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిజం పైన కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే అసలు మీడియా వ్యవస్థను సర్వనాశనం చేయడానికే మొదటిగా ఎన్టీవీ నుండి కూడా ప్రారంభమైందంటూ కూడా ఇప్పటికే పలు నేతలు కూడా తెలియజేశారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మరొక హరీష్ రావు గారు అని మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా దీనిపైన కూడా స్పందించడం జరిగింది. జర్నలిస్టుల అరెస్టు సరికాదు, కేవలము ప్రజాస్వామ్యంలో ఇదొక పెద్ద మచ్చ లాంటిది. జర్నలిస్టులను అరెస్టు చేయడం వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన కూడా ఇప్పటికే నేతలు కూడా మండిపడ్డారు. ఏదైతే మధ్యాహ్నం సమయంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కూడా రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా ఇవాళ సెలవు దినం అంటూ కూడా లోపలికి పంపించే పరిస్థితి కూడా కనిపించింది. బయటనే ఏదైతే జర్నలిస్టులకు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు దానిపైన కూడా దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడగడం కూడా జరిగింది. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కూడా ఎలాంటి స్పష్టత లేకుండా గోప్యంగా ఎందుకు చేస్తుందంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నారు. అంటే ఎన్టీవీ ఆఫీస్ పైన కూడా మధ్యాహ్నం సమయం నుండి కూడా దాడులు జరుగుతున్నాయి. హార్డ్ డిస్క్లు కూడా సీజ్ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఒక విధంగా దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ వ్యవస్థను కూని చేసే ప్రయత్నము, అటు మీడియా పైన ఉన్న మీడియాను కూడా కూని చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్టీవీ పైన గన్ను పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీడియా సమాజం పైన కూడా గన్ను పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పైన పెట్టిన కేసులు, అక్రమ కేసులు అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. ఏదైతే రిమాండ్కు కావాల్సిన పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యం పైన జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ. ఇది ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు కూడా జర్నలిజం చేయాలన్న కూడా వార్త రాయాలన్నా కూడా భయపెట్టే పరిస్థితులు కూడా రేవంత్ రెడ్డి పలికే వాళ్ళకేమో ప్రమోషన్లు, కానీ వారిపైన ప్రశ్నించే ఛానళ్ళకేమో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు. అసలు ఇంత హడావుడిగా హుట్టిన సిసిఎస్ హైదరాబాద్లో ఉన్న అంటే బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ నుండి కింగ్కోటి హాస్పిటల్కు అంత హడావిడిగా తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? కన్నుచూపు మేరలో కూడా అంత స్పీడ్గా పోవాల్సిన అవసరం ఏమున్నది? ఎవరైనా వాహనదారులు కానీ రోడ్డు దాటే సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఒకవేళ ప్రభుత్వం అంటే పోలీసు వెహికల్ తాకితే ఏ విధంగా ఉంటుంది? దీనిపైన కూడా ఇక్కడున్న సంఘ జర్నలిస్టులు కూడా అందరూ దీనిపైన కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము అటు పోలీసు యంత్రాంగము అంటే పోలీసుల లాఠీలు రైతులపైన, అటు నిరుద్యోగులపైన, మరొక విధంగా కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ప్రశ్నించబడ వాళ్ళపైన పోలీసు లాఠీ దెబ్బలు ఇరుగుతున్నాయి. అటు జర్నలిస్టుల పైన అక్రమ కేసులు, ఇవన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వము డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారు అనే దాన్ని కూడా ఇప్పటికే ప్రజలు కానీ, అటు జర్నలిస్టు యూనియన్ల సంఘాలు కానీ, అటు వారి కుటుంబ సభ్యులు కానీ ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టు తరఫున అందరూ కూడా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలి. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వారిని కూడా వెంటనే దానిపైన ఉపసంహరించుకోవాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.